అసలు సమస్య నిన్న స్టార్ట్ అయింది. కేసీఆర్ చుట్టూ దయాలున్నాయి అన్నది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అది ఆమె చెప్పాలి ఒకటి. రెండవది ఏంటంటే సరే దయ్యాలు ఉన్నా కూడా అది మీడియాలో కాదు చెప్పాల్సింది. ఆమె లేఖను బహిరంగంగా రాస్తే కూడా నష్టం జరగకపోయేది. ఆ లేఖలో పార్టీకి నష్టం చేసేది ఏది లేదు కాబట్టి లేఖ లీక్ కావడం వల్ల పార్టీకి నష్టమేం జరగలే. ఒకటే విమర్శ వచ్చింది, బిడ్డ కదా అంటే ఎదురుగా కూర్చొని చెప్పుకోలేదా, బిడ్డను కూడా కలవనిస్తలేడా, కేసీఆర్ మీద ఒక ఆరోపణ ఉంది కదా ఎవరిని కలవడని, అంటే బిడ్డను కూడా కలవనియడా, అది అంతవరకే దాని ఇంపార్టెన్స్. ఆమె లేఖ రాయడం తప్పని నేను అనట్లేదు, ఆ లేఖలో అంశాలను కూడా నేను తప్పట్టట్లేదు. వాటి వల్ల పార్టీకి నష్టం ఏం లేదు, లాభమే ఉంటుంది. కేసీఆర్ గారికి కూడా అది ఒక సూచనలాగా ఉంటుంది. బట్ నిన్న మాట్లాడిన మాటలలో దయ్యాలు ఉన్నాయన్నది మాత్రం బహిరంగంగా అనాల్సిన అవసరం లేకుండే ఇంటికి పోయి వాళ్ళతోనే చెప్పాల్సి ఉండే, మీ చుట్టూ నోళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఈ లేఖను లీక్ చేశారు, ఇట్లా జరగకుండా ఉండాల్సింది. వీళ్ళ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, లేదా వీళ్ళని పక్కకు పెట్టండి, వాళ్ళు ఎవరో కూడా ఆయనకే చెప్పాలి కదా ఆమె. కాబట్టి ఆ అవకాశాన్ని మీడియాలో చెప్పడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.